ఇక కట్లు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇవి కొంచెం అర్థం కావాలి అంటే నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోలు చూడడం మొదలుపెట్టండి. మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అయితే కట్లు ఎందుకు వేస్తారు అనేటువంటిది ఒక చిన్నగా మనం చూసుకోవాలి. తప్పనిసరిగా ఏ విషయమైనా తెలుసుకునేటువంటి ముందు అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ కట్లు అనేటువంటిది వేయడానికి ఒక పరిపూర్ణమైనటువంటి రీజన్ కొంతమందికి ఉండదు. వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత సరే ఏదో చేద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పిల్లవాడు క్రికెట్ నేర్చుకున్నాడు అనుకోండి, క్రికెట్ ఆడుతున్నాడు, ఏం చేస్తాడు? ఎప్పుడో బ్యాట్ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు కదా. ఎక్కడ గల్లీలో లేదా ఒక ఫ్రెండ్స్కి ఫోన్ చేసేసి ఎప్పుడు ఆడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగే ఈ నేర్చుకునేటువంటి కొత్తలో వీళ్ళు కొంచెం కుతూహలంతో కానీ లేకపోతే ఎంతవరకు ఇది పనిచేస్తుంది అనేటువంటి విధానంతో కానీ వీళ్ళు రెగ్యులర్గా ఎవరికి పడితే వాళ్ళకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.